కోరిక అవసరం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. విదేహ దేశపు రాజు ఒక రాత్రి మారువేషంలో నగరంలో తిరుగుతూ ఒకచోట కాలికి రాయి తగిలి క్రింద పడ్డాడు. తలకు కాలికి గాయమైంది. పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజును లేవదీసి ఒక చెట్టు కిందికి చేర్చాడు. తరువాత తనకు తెలిసిన ఆకులేవో సేకరించి పసరు పిండి రాజు గాయాలకు పూశాడు. రాజుకు తొందరగానే ఉపశమనం కలిగింది. ఆయన చాలా సంతోషించి పేదవాడికి కృతజ్ఞతలు తెలుపుకొని వాడి వివరాలడిగాడు. పేదవాణ్ణి చెప్పుకోదగ్గ వివరాలేమి ఉంటాయి అన్నాడు పేదవాడు. వివరాలు కాకపోతే కోరికలుంటాయి కదా, సరే అవే చెప్పు, తీరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అన్నాడు రాజు. ఫలిస్తే గొప్ప విశేషమే, ఎందుకంటే ఈ దేశపు రాజు కావాలన్నదే నా కోరిక అన్నాడు పేదవాడు. ఎవరైనా డబ్బుని కోరుకుంటారు, కీర్తిని కోరుకుంటారు, సుఖాలను కోరుకుంటారు. రాజైన వాడు ఈ మూడింటికి దూరమవుతాడని నీకు తెలియదా అన్నాడు రాజు నవ్వుతూ. అదెలా అన్నాడు పేదవాడు ఆశ్చర్యపోతూ. రాజుకు డబ్బుంటుంది, కానీ అది ప్రజాధనం. కీర్తి ఉంటుంది, అంతకు మించిన అపకీర్తి ఉంటుంది. సుఖాలుంటాయి, కానీ వాటికి మించిన బాధ్యతలు ఉంటాయి. అందువల్ల ఈ మూడు సామాన్యుణ్ణి సుఖపెట్టినట్లుగా రాజును సుఖపెట్టవు అన్నాడు రాజు. నువ్వు చెప్పింది నిజంలాగే తోస్తుంది. నాకు బాధ్యతలంటే మహా చిరాకు. అవి లేకపోవటమే పెద్ద సుఖం. ఇక డబ్బంటావా, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ప్రతి కీర్తికి వెనుక అపకీర్తి ఉంటుంది. అయితే నేను రాజును కావాలని ఎందుకనుకుంటున్నానంటే, ఎవరైనా ముఖం మీద పొగుడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది. రాజు మీద ఎందరో కవులు కావ్యాలల్లి చెబుతారు. రాజు కాబట్టే వాళ్ళ కావ్యాలల్లుతారు. సామాన్యుడికి ఆ అదృష్టం లేదు కదా అన్నాడు పేదవాడు. రాజు వాడి మాటలకు నవ్వి, అంతే కదా, అలాంటి అదృష్టం కలగాలని నీకు దీవెన ఇస్తున్నాను. నా దీవెన తప్పక ఫలిస్తుంది అని అన్నాడు. పేదవాడు పెద్దగా నవ్వి, ముందు నువ్వు జాగ్రత్తగా దారి చూసుకొని నడువు, ఎదుటి వాళ్ళను దీవించినంత ఫలం అని అక్కడి నుంచి కదిలాడు. రాజు వాడిననుసరించి వెళ్ళాడు. ఆ పేదవాడికొక పూరి గుడిసె ఉంది, అందులో ఒక్కడు ఉంటున్నాడు. మర్నాడు రాజు పంపగా ఒక కవి ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయన్ని చూసి పేదవాడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరు మా ఇంటికి వచ్చారు, విశేషమేమిటి అని అడిగాడు. నీ మీద కావ్యం రాయాలని వచ్చాను అన్నాడు కవి. నా మీద కావ్యం రాస్తారా? నాలో ఏం విశేషముంది అన్నాడు పేదవాడు ఆశ్చర్యానందాలతో. నీ గురించి చెప్పు, విశేషాలు నేను పట్టుకుంటాను అన్నాడు కవి. పేదవాడు పుట్టగానే తండ్రి పోయాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి తల్లి పోయింది. వాడినెవరింట ఉంచుకుంటే వారికి నష్టం జరుగుతున్నదని చివరకు కొందరి పెద్ద మనుషులు వాడికి ఈ పూరి గుడిసె కట్టించి ఇచ్చారు. వాడు అడవికి వెళ్ళి పుల్లలేరుకు తెచ్చి అమ్ముకుంటూ ఉంటాడు. ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజు కొనుక్కొని తింటాడు. రోజు అడవికి వెళతావా? అయితే అక్కడ సాహస కార్యాలేమైనా చేశావా అని అడిగాడు కవి. ఒకే ఒక్కసారి నక్క కనిపించింది, పారిపోయి వచ్చాను. ఆ తరువాత 2 రోజులు అడవికి వెళ్ళలేదు. కానీ రోజులెలా గడుస్తాయి, మళ్ళీ వెళ్ళటం మొదలుపెట్టాను అన్నాడు పేదవాడు. నీలో దయాధర్మ గుణాలెక్కువ, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఉంటావు కదా అని అడిగాడు కవి. ఇందుకు పేదవాడు చిన్నగా నిట్టూర్చి, నాకే బోలెడు కష్టాలు, ఇతరులకేమి సహాయపడతాను? అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పక ఇతరులకు సహాయం చేస్తాను. అందుకు దయాధర్మాలు కారణం కాదు. దేవుళ్ళు మారువేషాలతో భక్తుల్ని పరీక్షిస్తారట. అలాంటి పరీక్షలో నెగ్గి గొప్పవాణ్ణి కావాలని నా కోరిక అని అన్నాడు. కవి అయిష్టంగా తలూపి, తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తుంటావు? కావ్యాలేమైనా చదువుకున్నావా అని అడిగాడు. కష్టపడి పనిచేసేవాణ్ణి, ఏమైనా చదవాలనుకుంటే నిద్ర వస్తుంది, హాయిగా నిద్రపోతాను అన్నాడు పేదవాడు. అసలు నీకు చదువంటూ వచ్చా అని అడిగాడు కవి విసుగ్గా. ఎందుకు రాదు, కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అన్నాడు పేదవాడు. అందుకు కవి ఆశ్చర్యపోతూ,
ఆహా! ఇది చాలా పెద్ద విశేషమే. నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్న అభిరుచి ఉండటం మెచ్చుకోతగ్గది అని అన్నాడు. అభిరుచి ఉండకపోతే ఎలా మరి? రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పేదవాడు. కవి అందుకు విసిగిపోయి, ఓరి ముదనష్టపువాడా, నువ్వు అన్ని విధాల దరిద్రుడివి. నీ వంటి వాడి మీద కవిత్వం చెప్పవలసి రావటం నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యం ఒకటి రాసి వాడికిచ్చి వెళ్ళాడు. పేదవాడు ఆ కావ్యాన్ని చదువుకున్నాడు. అందులో 100 పద్యాలున్నాయి. అన్ని పేదవాడి మీదే. పేదవాడిని గురించిన ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనూ ఉన్నాయి. ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసె ఎదురుగా ఉన్న చెట్టు కింద గుడ్డి దీపం ఒకటి పెట్టుకు కూర్చొని దారిన పోయేవారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ, ఈ పద్యం ఎవరి మీదో తెలుసా? నా మీదే అని గర్వంగా చెబుతూ ఉండేవాడు. విన్నవాళ్ళు ఆశ్చర్యపడి, ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి నీ మీద రాశాడంటే ఆ కవి మహా దరిద్రుడై ఉండాలి. అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి పట్టినందుకు ఈ దేశపు రాజును ఇంకా అనాలి అని అనేవారు. ఈ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు రాజుకు చేరుతూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి ఆయన ఎప్పటిలాగే మారువేషం వేసుకొని పేదవాడు కూర్చున్న చెట్టు ముందుకు వచ్చి కావాలనే పడిపోయాడు. కాని పేదవాడు ఆయన్ను లేవదీయలేదు. అలా చెట్టు కిందనే కూర్చున్నాడు. కాసేపటికి రాజు తనంతట తానే లేచి వెళ్ళి పేదవాడితో, ఇదివరలో ఒకసారి నేను ఇలాగే పడిపోతే నువ్వు నన్ను లేపావు. నేను నిన్ను దీవించాను. నువ్వు కోరింది జరిగింది. ఇప్పుడు నాకు సాయపడి లేవనెత్తి ఉంటే నీ కోరిక మరేదైనా తీర్చాలనుకున్నాను. నువ్వు నాకు సాయపడలేదు. గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అని అన్నాడు. అమ్మో, నీ దీవెన అంటే నాకు భయం అన్నాడు పేదవాడు. ఎందుకని అని ప్రశ్నించాడు రాజు. పేదవాడు ఒక క్షణం తలగొక్కొని, నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం నువ్వు తెలివైన వాడివి కదా, నాకు సంతోషం కలిగించే పని చెయ్యొచ్చు కదా, అలా చేయకుండా నేనడిగిందే జరగాలని దీవించావు. కవి వచ్చి కావ్యం రాసిస్తే నా కడుపు నిండుతుందా? ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను? అది 10 మందికి చదివి వినిపిస్తూ ఉంటే అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. కవిని, ఈ దేశపు రాజును తిడుతున్నారు. పోనీ కవి సంతోషించాడా? ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను నానా మాటలు అంటూనే ఈ కావ్యం రాసి నా ముఖాన కొట్టి వెళ్ళాడు. నీ దీవెన వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషించలేదు అని అన్నాడు. ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడావు. మరి తెలివైన కోరిక ఎందుకు కోరుకోలేదు అన్నాడు రాజు చిరాగ్గా. పేదవాడు దీనంగా, అయ్యా, కోరికల విషయంలో మనిషికి తెలివి లేదనే భగవంతుడు మనిషికేది మేలు చేస్తుందో తెలుసుకొని ఇచ్చాడు. మనిషి చావు వద్దంటాడు, కానీ చావే కదా జీవితానికి అర్థమిచ్చేది. మనిషి రోగం వద్దంటాడు, ఆరోగ్య సుఖాన్ని రోగమే కదా తెలియజేస్తుంది. మనిషి నొప్పి వద్దంటాడు, నొప్పి లేకపోతే మనిషి గాయాన్నెలా గుర్తించి చికిత్స చేయించుకోగలడు? అంతగా తన మేలేదో తెలియని మనిషికి నచ్చనివెన్నో దేవుడు మనిషికిచ్చాడు. మనిషి సుఖం కోరి నువ్వు దేవుడివని నమ్మి తెలివి తక్కువగా నేనేదో కోరితే నువ్వు నాకదే ఇచ్చావు. నీలో శక్తి ఉంది కానీ నువ్వు దేవుడివి కాదు. నీ దీవెన వల్ల ఇప్పుడు నాలో ఉపకార గుణం కూడా నశించి ఇతరులకు సాయపడటం మానుకున్నాను అని అన్నాడు. అమాయకంగా ఉన్న పేదవాడి ఆ మాటల్లో తనకు హెచ్చరిక వినిపించింది రాజుకు. మర్నాడే ఆయన పేదవాడికి పని కల్పించి జీవితం సుఖంగా గడిచిపోయే ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని మిగతా ప్రజల విషయంలో కూడా వారి వారి కోరికలను బట్టి కాక అవసరాన్ని బట్టి సహాయపడుతూ క్రమంగా తానంతటి గొప్ప రాజు లేడని అనిపించుకున్నాడు. ఇలా కోరిక, అవసరం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, పీడకల. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పురుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం.
ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుటుక్కుమనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటెడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చే పోయే వాళ్లను లెక్క పెడుతున్నావా? కడుపు నిండా మొక్కి పిడిరాయిలాగా కూర్చుంటే తిన్నది అరగొద్దు అంటూ కసిరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏమిటేమిటి ఇంకా కావాలా? సరే కడుపు పగిలేలా మెక్కు, పోయే లోపల కొడుకు ఇల్లు గుల్ల చేయొద్దా మరి అంటూ గుప్పెడన్నం అత్త కంచంలో విసిరికొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగి పడి మహారాణిలా మంచం ఎక్కితే ఊడిగం చేయటానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడిపోయేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే కాని ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుకలేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లుగా ఊరుకునేవాడు. ఇందుకొక కారణం అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రే. రోజుకు ఒక్కసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు అని ఈసడిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతూ ఉండటం చూసింది. వాళ్ళ వెనగ్గా ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తుంది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలకు అర్థం ఏమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్రే లేదు, భయంగా ఉంది అని అన్నది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలాగా తల పంకించి, పగటి కలల గురించి మనం అంతగా భయపడవలసిన అవసరమే లేదు. కానీ రాత్రి వచ్చే కలలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4వ జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాల్నిస్తుంది. ఇంతకు నీకొచ్చిన కల కోడికూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రమంతా వడపోసిన వాడిలాగా చదివిన వాడిలాగా మాట్లాడేస్తున్నావు. నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలియదు. నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేలాకోలాలకు సమయం కాదు. నీ పీడకల కారణంగా నువ్వు, భర్తగా నేను ఇంతింత నరాని ప్రమాదంలో చిక్కుకోవలసొస్తుంది. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితం ఇక్కడికి రావటం జరిగింది. ఆయన కలలకు అర్థాల్ని చక్కగా చెబుతాడు. ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకొకసారి చెప్పాడు అని అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏమిటది అన్నది చామంతి. అయితే వినుమరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకొని, కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెళుతూ ఉన్న ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనపడకుండా పోయింది అని అన్నాడు. మంచి పని చేసింది అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటికలు వేసింది. అలా అడ్డు మాట్లాడకు. ఈ కల గురించి ఆ మూగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాల నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయ్యింది. నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మోగవాడంటున్నావు.
మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు. సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య. ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేను ఇంటలేనని ఇరుగు పొరుగిళ్లకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకొని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చొని నమస్కరించింది. కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అడిగితే చెప్పగలను కాని నేను మహాత్ముణ్ణి మాత్రం కాను అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కలకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అని అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావటం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అదిరిపడి, అదేమిటి స్వామి, నేను కలలో చూసిన నలుగురు మనుషులు దేన్నో మేఘాల మధ్య మోసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుంటుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వి, నువ్వు చూసినవి మేఘాలు కాదు, కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్ఛబోయినదల్లా తమాయించుకొని బొంగురుపోయిన గొంతుతో, పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్లా పీచు అంటూ లేదు. అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి? ఆ వెనుక ఏడుస్తూ వచ్చే ముసలామిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నిన్ను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరం ప్రేమగా కనిపెట్టుకొని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీది నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలిని పొరుగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజురోజుకి పాపం మూటగట్టుకొని ఆ భారాన్ని తలమీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకొని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అని అన్నది. బైరాగి కొంచెంసేపు కళ్ళు మూసుకొని తెరిచి చేతిలోని పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి, ఇసుకలో లేకేమి ఉంది ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణ సమానంగా ఆదరించటం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగటమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపవలవు అని చెప్పాడు. తరువాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అని అన్నది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తూ ఉండగా కూరపాదులకు నీళ్లు పొయ్యటానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలాగా ఉంది. కోడలు ఇంతగా మారిపోయిందేం అని అన్నాడు. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోకి మూగ బైరాగి మహత్యం అని అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముణ్ణి దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సుని పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అని అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడు చెప్పలేదు. ఇలా పీడకల అనే ఈ కథ సమాప్తమైంది. వ్యత్యాసం. ఈ కథను రాసిన వారు టి. భీమారావు. ఇక కథలోకి వెళ్దాం.
చంద్రాపీడుడు కాంచననగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుంచి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎక్కడో భోజనం చేసి తాంబూలం వేసుకొని బాగా పొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకునేవాడు. ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను, ఏమండి, మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు, ఎందుకు పెడతారు అని అడిగింది. ధవళముఖుడు భార్యతో, నాకు 2 మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండోవాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ఎలాంటి ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అని అన్నాడు. తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది. ఏమండి, నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తనడిగింది. దానికేం భాగ్యం, రేపు నా వెంటరా, 2 ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు. మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. అతన్ని గురించి తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకుంది. తరువాత దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్ళారు. వారు వెళ్ళేసరికి వీరబాహు ఎవరితోనో చదరంగం ఆడుతున్నాడు. అతను ధవళముఖుడికేసి ఒకసారి చూసి, ఏమోయ్, వచ్చావా, కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు. భార్యాభర్తలు కొంచెంసేపు కూర్చొని వెళ్ళి వస్తాం అని అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అని అన్నాడు. ధవళముఖుడితో భార్య, కళ్యాణవర్మ కన్నా ఈ వీరబాహు మీకు ప్రాణ స్నేహితుడని చెప్పారు కదా, ఇతని కన్నా అతనే మనల్ని ఎంతో ఆదరంగా చూశాడే అని అన్నది. వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు 2 దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆ ప్రకారమే ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో, అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు. మీరు మీ మిత్రుడికి ఏమైనా సహాయపడగలరా అని అడిగింది. అందుకు కళ్యాణవర్మ హడలిపోయి, అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను? నీ భర్త దేశం వదిలి పారిపోవటం మంచిది అని అన్నాడు. ధవళముఖుడి భార్య అక్కడి నుంచి బయలుదేరి వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలు, కత్తి పట్టుకొని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, మిత్రమా, నీ మీద రాజు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు, వెంటనే ఆ పాపాత్ముణ్ణి హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో. ధవళముఖుడు నవ్వుతూ, కూర్చోవోయ్, మంత్రిగారు మంచి మాటలతో రాజుగారిని నా పట్ల సుముఖుణ్ణి చేశారులే అని అన్నాడు. వీరబాహు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో, చూశావు కదా నా 2 మిత్రులలో గల వ్యత్యాసం అని అన్నాడు. ఇలా వ్యత్యాసం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.